పిల్లలకు మొబైల్ వేయడం వల్ల తల్లిదండ్రులు క్రమశిక్షణ పెంచకపోవడం వల్ల ఆల్కహాల్ సేవించడం వల్ల తల్లిదండ్రుల పెంపకంలో కూడా రోజు గమనిస్తూ ఉండాలి. కామం కన్నుకు మోసుకుపోయింది. ఎందుకంటే గవర్నమెంట్ కూడా కొంచెం దానికి అవగాహన లేనట్టు పిల్లల మీద ఫోకస్ పెట్టడము, స్కూల్లో కరెక్ట్ చెప్పడం లేని అనుభవం లేని విద్యార్థులు, స్కూల్ టీచర్స్ కూడా కొంతమంది ప్రైవేట్ స్కూల్ అయితే ఇంకా ఘోరంగా ఉంటుంది ఈ విషయాల్లో. వాళ్ళు కూడా చదివే వాళ్ళే కదా, 7వ తరగతి వాళ్ళు కూడా చదివింది. వాళ్ళ తల్లిదండ్రుల పెంపకం కూడా వాళ్ళ తల్లిదండ్రులతో కొంచెం కరెక్ట్ ఉన్నప్పుడే సమాజం బాగుపడేది. వాళ్ళు కూడా కరెక్ట్గా తల్లిదండ్రులు పిల్లల మీద ఫోకస్ పెట్టాలి. స్కూల్కి వెళ్తుండ్రా, బడికి వెళ్తుండ్రా, మరి మద్యం సేవించకుండా స్మోక్ చేస్తుండ్రా, అటువంటి కనీసం వాళ్ళని ఫాలో చేసినప్పుడే సమాజం బాగుపడుతుంది. అంటే దేనివల్ల ఇప్పుడు ఇది ఇంత ఇంప్లిమెంట్ అయింది అంటే ఇంత ప్రాబ్లం అవుతుందని మీరు అనుకుంటున్నారు? దీంట్లో మొబైల్ వల్లనే పిల్లలు ఖరాబ్ అయిపోతుంటారు. తల్లిదండ్రుల పెంపకంలో రాగానే బుక్స్ పడేసి మొబైల్ ఇచ్చుకుంటున్నారు. దాంట్లో అన్ని వీడియోస్ వస్తాయి, యూట్యూబ్లో కానీ మన ఫేస్బుక్లో అన్నీ వస్తున్నాయి వీడియోస్. అదంతా కూడా కల్చర్ ఖరాబ్ అయిపోతుంది. పిల్లలకు పోషణ పెంపకం కరెక్ట్ లేని కారణం వల్లనే అలా అయింది. అది స్కూల్స్లో ఏమైనా రూల్స్ చేంజ్ చేస్తే బాగుండే అనుకుంటున్నారా? పేరెంట్స్తో పాటు స్కూల్గా చేంజ్ చేయాలండి. ఎందుకంటే గట్టిగా ఉపాధ్యాయులు కూడా కరెక్ట్ క్రమశిక్షణ తల్లిదండ్రులతో ఉపాధ్యాయులు కూడా సహకరించాలి. దీనికి తల్లిదండ్రులు కూడా సహకరించాలి. సహకార సమాజం బాగుపడుతుంది. ఇప్పుడు మన ఇంట్లో కూడా కూతురులు, మనకు చెల్లెలు ఉంటారు. అలాంటి సమాజం వచ్చినప్పుడు కరెక్ట్ కాదు కదా. అలాంటప్పుడు కూడా మనం తల్లిదండ్రుల పెంపకంలో కరెక్ట్ ఉండాలి. ఓకే, అంటే చిన్న పిల్లలకు వాళ్ళకి ఏం అర్థమవుతుంది అసలు మనం చెప్పాలనుకున్నప్పుడు మొబైల్ వల్లనే ఖరాబ్ అయ్యేది. సమాజం మొబైల్ వల్లనే ఖరాబ్ అయ్యేది. ఇప్పుడు చిన్న పిల్లలు 3వ తరగతి పిల్లలు కూడా మొబైల్ తీసుకుంటారు. ఇంట్లో ఉన్నప్పుడు పోగానే పిల్లలు ఏడుస్తుంటే మొబైల్ ఇస్తుర్రు. ఫస్ట్ ఒకప్పుడు బొమ్మలు ఇచ్చేది, ఇప్పుడు మొబైల్ ఇస్తుర్రు. మరి అంటే ఇప్పుడు ఏం మారితే సమాజం చేంజ్ అవుతుందని మీరు అనుకుంటున్నారు? సమాజం మారాలని తల్లిదండ్రులు కరెక్ట్గా ఉండాలి. పిల్లలు స్కూల్లో బడిలో పాటలు కూడా కరెక్ట్గా ఉండాలి. సార్లు కూడా కరెక్ట్ చెప్పాలి. అలాంటప్పుడు సమాజం కరెక్ట్. గవర్నమెంట్ కూడా దీనికి మొబైల్లో కొన్ని వీడియోస్ కూడా కొన్ని అప్లోడ్ చేయకుండా చూసుకోవాలి. అందులో అంటే మొబైల్స్లో అంటే చదువు వరకే ఉందా, కాకపోతే నెగిటివ్ పాజిటివ్ రెండు కలిపి ఎక్కువ ఉంటున్నాయని అనుకుంటున్నారా? జీవితంలో మంచి చెడు రెండు ఉంటాయి. దాంట్లో కొన్ని మంచి ఉన్నాయి, కొన్ని చెడు కూడా ఉన్నాయి మొబైల్లో కూడా. అంటే పిల్లలకి నెగిటివిటీ ఎక్కువ స్ప్రెడ్ అవుతుందా, పాజిటివిటీ స్ప్రెడ్ అవుతుందా? మీరేమన్నాయి దాంట్లో పాజిటివ్ ఎక్కడ ఉన్న, దాంట్లో నెగిటివ్నే ఎక్కువ ఉంటాయి. దాంట్లో మొబైల్లో రీల్స్ లాంటివి, డాన్సింగ్, ఇవన్నీ అన్ని బ్యాడ్ కామెంట్స్ ఇట్లాంటివి అన్నీ చూడడం వల్ల బడిగే రోజుల్లో ఇటువంటి మొబైల్ వాడేది కాదు. ఇప్పుడున్న కల్చర్లో పిల్లలు స్కూల్కి వెళ్ళి రాగానే బ్యాగ్ పడేసి వాడు మొబైల్ ఆడుతున్నాడు. అంటే అప్పుడున్న కాలం ఎలా ఉంది, ఇప్పుడున్న ప్రజెంట్ కాలం ఎలా ఉంది? ఇంటి నుంచి బయటకు వెళ్ళినోడు రిటర్న్ వస్తాడని గ్యారంటీ లేదు. వాడు ఏం చేసో తెలియదు. వాడు తాగి వస్తున్నాడు, డాడీ పట్టించుకోడు, మమ్మీ పట్టించుకోదు. వాళ్ళ పనిలో వాళ్ళు ఉంటారు. తాగి వచ్చే కానీ ఎవరు ఏం చేయలేదు దానికి. ఆ బాబు 7th క్లాస్ బాబులో 3వ క్లాస్ అమ్మాయి అంటే వాళ్ళ సమాజం ఎక్కడుంది ఇంకా?